హాయ్ ఫ్రెండ్స్, నేను యోగేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు బెచ్కే టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం ఏనుగు దంతం గట్టిగా చాలా మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ మూవీలో మెయిన్ కాస్ట్ చూసుకున్నట్లయితే నరేష్, ఇంకా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. వీళ్ళతో పాటు ఆలీ, ఇంకా చాలా మంది యాక్టర్స్ వస్తూ వెళ్తూ ఉంటారు మూవీలోని. అండ్ ఈ మూవీ డైరెక్టెడ్ బై రవిబాబు. అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ ఈటీవీ విన్లో అవైలబుల్గా ఉంది. ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే ఈ గట్టిగా చల్లమన్న అతను వాళ్ళ ఇద్దరు పిల్లలు అండ్ ఫ్యామిలీస్‌తో ఉంటారు. ఈయనకొచ్చే పెన్షన్ ఒక 65,000 అలా వస్తుంది. ఈయన ఏజే ఒక 64, 65 ఉంటుంది. వైఫ్ చనిపోతారు. అలాగున్నప్పుడు ఏంటంటే కొడుకులు అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ డబ్బుల కోసం మాత్రమే ఆయన చూస్తారు తప్పించి, ఆయన్ని పెద్దగా పట్టించుకోరు. ఆ టైంలోని తన పని మనిషి ఆ ఇంట్లో ఉండే ఒక పని మనిషి ఉంటారు. ఆమెను పెళ్లి చేసుకుంటారన్నమాట. పెళ్లి చేసుకున్న నైటే ఆయన చనిపోతారు. సో, ఆయన చనిపోయిన తర్వాత ఈయన దగ్గర నుంచి ఎలా అయినా మనం మనీ రాబట్టాలి ఒక హ్యూజ్ అమౌంట్‌లో అని చెప్పి ఫ్యామిలీ మొత్తం ఒక ప్లాన్ చేస్తారు. ఆ ప్లాన్ ఏంటి? ఆ ప్లాన్‌లో వాళ్ళు సక్సెస్ అయ్యారా లేదా అన్నదే మిగతా స్టోరీ. ఈ మూవీ టోటల్‌గా కూడా ఒక 1 అవర్ 50 మినిట్స్ అలా ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అని చెప్పుకోవడం కన్నా ఓవరాల్ మూవీ గురించి మనం మాట్లాడుకుందాము. ఎందుకంటే పెద్దగా లెంత్ మూవీ కాదు. ఈ మూవీలో సాంగ్స్ గాని అలాంటివేమి ఉండవు. మనకి స్టార్టింగ్ ఓపెనింగ్ నుంచే ఫస్ట్ 20, 25 మినిట్స్‌లోనే మనకి మెయిన్ స్టోరీ ఏంటి అని ఒక ఐడియా వచ్చేస్తది. ఆ ఐడియా వచ్చిన తర్వాత వాళ్ళు ఇంక వెళ్ళేదంతా కూడా ఒక ఫన్ పర్స్‌పెక్టివ్‌లో తీసుకెళ్ళాలి అని అనుకున్నారనమాట. అంటే ఏంటంటే చనిపోయిన ఆయన చేత ఎలాగైనా ఇన్స్యూరెన్స్ చేయించి, ఆ ఇన్స్యూరెన్స్ డబ్బులు ఎలా అయినా తీసుకోవాలి అన్న కాన్సెప్ట్‌లోని వెళ్తది ఈ మూవీ టోటల్‌గా. ఈ మూవీని డైరెక్ట్ చేసింది రవిబాబు. నాకెలా అనిపించిందంటే, రవిబాబు ఒకప్పుడు మంచి మంచి మూవీస్ చేసేవారు. 'అవును' గానివ్వండి, 'మనసారా', 'నువ్విలా' ఇంకా చాలా చాలా మూవీస్ ఉన్నాయి కదా ఆయనవి. అవన్నీ కూడా బానే ఉంటాయి. బట్ ఈ మూవీ అండ్ లాస్ట్‌లో ఒక రేసో ఏదో ఒక మూవీ వచ్చిందనమాట. అది కూడా ఈటీవీ విన్నే. ఆ మూవీ కూడా అస్సల బాగోదు. నేను ట్రైలర్ చూడకముందే జస్ట్ ఒక పోస్టర్ చూసి నాకు అర్థమైపోయింది. ఇది ష్యూర్‌గా రవిబాబు మూవీ అని. ఎందుకంటే బ్యాక్ సైడ్ బ్లూవో, గ్రీనో, యాష్ కలరో అలాంటిదేదో ఒకటి పెడతారు కదా! ఫుల్ స్క్రీన్ ఎవ్రీథింగ్. సో, అది చూడగానే నాకు అర్థమైంది రవిబాబు మూవీ అని. సో, నేనైతే ఏమి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండానే స్టార్ట్ చేశాను. ఇంక చూసాక దేవుడా! ఎందుకు దేవుడా! అన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఓకే. తీసుకున్న కాన్సెప్ట్ ఏదో ఒక వరకు ఓకే అన్నా. ఇంకా ఒక సెర్టైన్ పాయింట్ ఆఫ్ టైమ్‌కి చాలా రిపిటివ్ లాగా అయిపోయింది. ఎక్కడ గూడా పర్ఫెక్ట్‌గా లేదు. అంటే ప్యారడీ మూవీస్ ఉంటాయి కదా! సో, ఆ మూవీలాగా వెళ్ళిపోయింది మూవీ. దానివల్ల నాకు పెద్దగా అట్రాక్టివ్‌గా ఏమీ అనిపించలేదు. అండ్ ఇందులో కాస్ట్ అందరూ గూడా కొంచెం న్యూ ఫేసెసే. మధ్య మధ్యలో 'ఆలీ' గారు, ఇంకా కొంతమంది యాక్టర్స్ వస్తూ వెళ్తూ ఉంటారు. 'రఘుబాబు' గారు, 'ఆలీ' అండ్ ఇలా కొంతమంది వస్తూ వెళ్తూ ఉంటారు. అన్నీ గూడా ఒకేలాగా ఉన్నాయి గానీ, ఏది గూడా పెద్దగా బావుంది చూడ్డానికి అన్నట్టు నాకేమీ అనిపించలేదు. సో, ఈ డైరెక్షన్ ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వచ్చు. నేను ఒకప్పుడు 'వంశీ' మూవీస్ ఉండేవి గదా! అంటే 'అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు.' ఆ డైరెక్టర్ గూడా ఒకప్పుడు చాలా బెస్ట్ మూవీస్ ఇచ్చి, దాని తర్వాత అలా సేమ్ టైప్ ఆఫ్ రిపీటివ్‌గా వాళ్ళు ఏదైతే తీయగలరో అదే ఇంకా అలాగా కంటిన్యూయస్‌గా, రిపీటివ్‌గా అయిపోయినప్పుడు ఇంకా జనాలకి దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది. సేమ్ రవిబాబు గారి విషయంలో కూడా అదే అయ్యిందని నాకైతే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మూవీలో కూడా అలాగే ఇంట్రెస్టింగ్‌గా లేకుండా వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆయన ఈ జానర్‌లో తీయడం చాలా సార్లు మనం చూసేసాం కాబట్టి. సో, ఫైనల్లీ ఈ మూవీ నాకెలా అనిపించింది అంటే నాకైతే అస్సలు నచ్చలేదు. మీరేదో రవిబాబు మీద అభిమానం ఉంటే ట్రై చేయాలనుకుంటే మీరు ట్రై చేయండి. ఇది కరెంట్‌లీ మనకి ఈటీవీ విన్‌లో అవైలబుల్‌గా ఉంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు బెస్ట్ టు బి హానెస్ట్ కంటెంట్.